యేసు యొక్క తల్లి వచ్చి యేసుకు చెప్తుందనమాట, ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది, ఇంకా చాలామంది అతిథులు ఉన్నారు అని చెప్తే అప్పుడు యేసు ఆమెకి ఏమని సమాధానం ఇస్తున్నాడో చూడండి ఒకసారి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదా నేను. ఏమంటున్నాడు, మా తెలుసులే కానీ నువ్వు వెళ్ళి పని చూసుకో అంటున్నాడు ఒక రకంగా. ఇక్కడ చాలా గౌరవంగా అమ్మ అని పిలిచాడు అని తెలుగు బైబిల్లో ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్తే మీకు ఆమెను అమ్మ అని పిలవలేదు, ఉమెన్, ఓ స్త్రీ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు, ఏం చేయాలో నాకు తెలుసు అని మాట్లాడతాడు. ఈ బైబిల్లో అనువాద లోపాలు ఇవన్నీ. ఇంగ్లీష్ బైబిల్ నుంచి తెలుగు బైబిల్లోకి అనువాదం చేసినప్పుడు తెలుగు నేటివిటీకి అనుగుణంగా వీళ్ళు రచయితలు అనువాదం చేశారు. ఆ తర్వాత యేసుకి తన తల్లిపై తగినంత గౌరవం లేదు అని చెప్పడానికి మరొక ఆధారం మనకి లూకా సువార్త 8వ అధ్యాయం 21వ వచనంలో కనబడుతుంది. ఆ సందర్భాన్ని